హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు. నేను మీ లక్ష్మి. ఇవాళ నేను చూపిస్తున్న రెసిపీ ములక్కాయ టమాటా ఇగురు కర్రీ. చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని పోపు చేసుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయి, కొంచెం కరివేపాకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో ములక్కాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. 1 కప్పు ములక్కాయ ముక్కలు తీసుకున్నానండి. 2 పెద్ద ములక్కాయలు కట్ చేస్తే 1 కప్పు అయినవి. ములక్కాయ ముక్కలు కూడా కట్ చేసి కొంచెం సేపు కూర వండే వరకు వాటర్లో ఉంచుకోవాలండి. అప్పుడు ముక్కలు నల్లగా అయిపోకుండా ఫ్రెష్గా అలానే గ్రీన్గా ఉంటాయి. ఇవి వేసిన తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ములక్కాయ ముక్కల్ని చక్కగా సిమ్లో పెట్టుకొని స్టవ్ మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. ఇవి మగ్గడానికి ఎంతో టైం పట్టదండి, ఎందుకంటే ఉప్పు పసుపు వేసాం కదా. చూసారా, తొందరగా మగ్గిపోతాయి. ఒక 3-4 మినిట్స్లో ఇవి మగ్గిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకుని 1 టమాటా యాడ్ చేస్తున్నాను. ఇవి 2 మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గిద్దాము. ఇంతలో మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, 1 స్పూన్ గసగసాలు, 2 వెల్లుల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. చూసారా, టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే టమాటాలు, ములక్కాయ ముక్కలు ఒకసారి బాగా చక్కగా కలుపుకొని దీనిలోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఇది యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పేస్ట్ వేయడం వల్ల ఇగురు. ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇందులో కారం, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 అర స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి గ్రేవీ కోసం. మనం ఇందాక ఎలాగూ పేస్ట్ మిక్సీ వేసాం కదా, ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇందులో కర్రీలో వేసుకుందాం గ్రేవీలాగా రావడానికి. మనకి ఒక 2-3 మినిట్స్ ఉంచాము అంటే చక్కగా వాటర్ అంతా ఎగిరిపోతాయి, మంచి గ్రేవీలాగా వస్తుంది కర్రీ. ఇప్పటికే చాలా మంచి స్మెల్ వస్తుందండి కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, 2 మినిట్స్లో వాటర్ అంతా చక్కగా ఎగిరింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా చక్కగా కలుపుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచుకున్నామంటే సిమ్లో టేస్టీ ములక్కాయ టమాటా ఎగురు కర్రీ రెడీ అయిపోతుందండి. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే